హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? రాజ్ ప్రకాష్ పాల్ మినిస్ట్రీస్ ద్వారా దాదాపు చాలా సంవత్సరాల తర్వాత, వీళ్ళు ఎంతమందికి తెలుసు ఎన్ని సంవత్సరాల తర్వాత? కొంతమందికి తెలుసు. చాలా సంవత్సరాల తర్వాత దేవుడు తెరిచిన మార్గం ఇది. ఎవరు తెరిచిన మార్గం అండి? దేవుడు తెరిచిన మార్గం. దేవుడు ఒక మార్గము తెరవగా, దేవుడు ఒక కార్యమును చేయగా దాన్ని ఎవరును త్రిప్పికొట్టలేరు, ఎవరును ఆపలేరు. చూడండి, దేవుని మహిమ కొరకు దేవుడు తెరిచినటువంటి ఈ మార్గంను బట్టి మనం దేవుని స్తుతిందామా? దగ్గరికి ఒకసారి చప్పట్లు కొట్టుదాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 3 దినాలు కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనమందరం కూడా ఉజ్జీవింపబడాలి. ఉజ్జీవం అంటే ఏంటండి? రోగంతో వచ్చానండి, తలనొప్పితో వచ్చాను, తలనొప్పి పోయింది, అది ఉజ్జీవమా? అప్పుతో వచ్చానండి, దేవుడు అప్పు తీర్చాడు, అది ఉజ్జీవమా? కాదు. అది దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చేటువంటి మేలులు మాత్రమే. ఉజ్జీవం అంటే పాపమును విడిచిపెట్టడం ఉజ్జీవం, మన దుర్మార్గతను విడిచిపెట్టడం ఉజ్జీవం. మన జీవితాన్ని మార్చుకొని మనం ఎక్కడ పడిపోయామో, ఏ విషయంలో తొలగిపోయామో గ్రహించి మరలా దేవుని చిత్తములో, దేవుని కృపలో నిలబడటమే ఉజ్జీవం అండి. ఈ రోజున ఈ సభల ద్వారా దేవుడు అటువంటి గొప్ప ఉజ్జీవాన్ని అనేకులకి కలిగించబోతున్నారు. బైబిల్లో ఒక మాట చూస్తామండి. మన దైవజనులు జయపాలయ్య గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, అసలు సిసలైన ఉజ్జీవం, అసలు సిసలైన ఆశీర్వాదము పరలోక రాజ్యం అండి. ఈ లోక సంబంధమైనవన్నీ కూడా కొసరు. ఈరోజు చాలా మంది కొసరు పట్టుకొని కొసరు కొరకు బాధపడుతూ, ఏడుస్తూ, కన్నీరు కారుస్తూ అసలైనటువంటి మారు మనసును, అసలైనటువంటి పరలోక రాజ్యాన్ని, నీతిని, పరిశుద్ధతని కోల్పోతూ ఉన్నారు, విడిచిపెడుతూ ఉన్నారు. ఈ సభల ద్వారా దేవుడు అసలైనటువంటి సిసలైనటువంటి దేవుని బిడ్డలుగా దేవుడు అనేకుల్ని లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా. బైబిల్లో మనం చూస్తాం, యిర్మీయా ఆయన ఒక తీర్మానం తీసుకుంటాడు. ఆయన అంటాడు కదా, నా తల జలమయమవునుగాక, నా కన్ను కన్నీటి ఊటగా మారునుగాక అంటాడు ఆయన. ఎందుకయ్యా? ఏం బాధ వచ్చింది నీకు? ఏం కష్టాలు ఉన్నాయని? ఏ పరిస్థితులు బాగోలేదని? ఎవరు తిట్టారని? ఎవరు నేను అవమానించారని? ఏ సమస్యలు ఉన్నావని నువ్వు అంతగా కన్నీళ్లు కార్చి ప్రార్థించాలనుకుంటున్నావు అని అడిగితే ఆయన ఒకే ఒక్క మాట చెప్తారు, నా కొరకు కాదయ్యా, నా కష్టాలని కాదు, నా జనులు నశించిపోతున్నారు, నా ప్రజలు పాడైపోతూ ఉన్నారు, నా జనులు హతమైపోతూ ఉన్నారు, అందుకనే నేను ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను అంటాడు. అదండి అసలు సిసలైన ఉజ్జీవం అంటే. ఈరోజు నీకు కావాలా ఉజ్జీవం? రాజ్ ప్రకాష్ పాల్ గారి మినిస్ట్రీ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇటువంటి యిర్మీయా వంటి ఉజ్జీవము మనలో కలిగించాలనే మన దైవజనుల యొక్క తపనండి. అంతకు మించి వేరొకటి ఏదీ కాదండి. అనేక మంది యవనస్తులు ప్రభు కొరకు నిలబడాలి, దేవుని పని చేయాలి, దేవుని సేవలో అనేకుల్ని ఆత్మలు రక్షించాలి అని వైరాగ్యం కలిగి ఈ భారమైనటువంటి సభలను ఏర్పాటు చేస్తున్నామండి. మీ అందరి సహకారాన్ని బట్టి, మీరందరి రావటం బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. చెప్పండి, అసలు సిసలైన ఉజ్జీవం అంటే మనము యిర్మీయా వలె మారిపోవటమే. అబ్రహాము గురించి మనకు తెలుసు కదండి. ఒకరోజు దేవుడు అతను కనపడినప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని నేను కాల్చివేస్తాను, నాశనం చేస్తానని చెప్తే అబ్రహాము దేవుడు వెంట పడ్డాడు. ఎవరు వెంట పడ్డాడండి? దేవుడు వెంట పడ్డాడు. ఎందుకు పడ్డాడు? నన్ను ఆశీర్వదించాయా, నన్ను గొప్పవాడిని చెయ్యి, నాకు బంగారం ఇయ్యి, నాకు డబ్బు ఇయ్యి కాదండి. దేనికి పడ్డాడు తెలుసా? అడుగుతాడు దేవుణ్ణి, ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉంటే, అయ్యా ఆ పట్టణాన్ని కాపాడుతావా? దేవుడు అన్నాడు కదా, 50 మంది నీతిమంతులు ఉంటే నేను ఆ పట్టణాన్ని కాపాడుతాను. మరలా కొంత దూరం వెళ్ళిన తర్వాత మరలా అబ్రాహాము దేవుని వెంటాడుతాడు. బూడిద వంటి వాడినయ్యా, ధూళి వంటి వాడినయ్యా,
మరొకసారి నీతో మాట్లాడటానికి తెగిస్తున్నాను. ఒకవేళ ఐదుగురు తక్కువైతే దేవుడు అన్నాడు 45 మంది ఉన్నా కాపాడు. మరలా వెంటాడాడు, ఒకవేళ 30 మంది ఉంటే కాపాడుతానయ్యా. అలా కాదు ప్రభా, ఒకవేళ 20 మంది ఉంటే దేవుడు అన్నాడు కాపాడుతాను. ప్రభువా, ఇంకొకసారి నీతో మాట్లాడటానికి నీ పాదములు పట్టుకొని వేడుకోవటానికి ఇష్టపడుతున్నానయ్యా. ఒకవేళ 10 మంది ఉంటే దేవుడు అన్నాడు 10 మంది ఉన్నా కాపాడుతానయ్యా. ఎందుకంటే ఆయనకి అంత ఆతురత? ఆ పట్టణం పాడైపోతే ఆయనకి ఎందుకు? ఆ పట్టణం నాశనం అయిపోతే ఆయనకి ఎందుకు? ఆయన బాగానే ఉన్నాడు కదా. ఈరోజు చాలా మందికి ఇదే స్వార్థం. నేను బాగానే ఉన్నాను కదా, ఎవరు వెళ్ళిపోతే నాకెందుకులే, ఏ యవనస్తుడు పాడైపోతే నాకెందుకులే. కానీ అబ్రహాం అలా అనుకోలేదు. కారణం ఏంటంటే తన సహోదరుడు కుమారుడు ఆ పట్టణంలో ఉన్నాడు. ఈరోజు నీకుందా ఉజ్జీవం? అబ్రహాముకున్న ఉజ్జీవం తన కుటుంబాన్ని రక్షించుకోవాలని ఉజ్జీవం, తన సహోదరుని కుమారుని కాపాడుకోవాలని ఉజ్జీవము, నాశనము నుండి, ఉగ్రత నుండి, లోకపు పాపము నుండి తప్పించి దేవుని కృపలో నిలబెట్టుకోవాలి అనే ఉజ్జీవము అబ్రహాముకుంది. ఈరోజు చాలా మందికి దేవుని బిడ్డలకి లేదండి. అసలు శిష్యులైన దేవుని బిడ్డలంటే ఇర్మియా వల్లే మారిపోవాలి, మనం అబ్రహాము వల్లే మారిపోవాలి. ఈరోజు ఇక్కడ స్త్రీలు ఉన్నారు. ఎస్తేరు తెలుసండి మీకు? ఆమె తెగించిందంట రాజు దగ్గరికి వెళ్ళటానికి. టైం కాని టైంలో, సమయం కాని సమయంలో వెళ్ళకున్నటువంటి పరిస్థితులు వెళ్ళింది. కారణం ఏంటంటే, అయ్యా నా జనులను కాపాడయ్యా, నా ప్రజల మీదకి మరణ శాసనం వచ్చింది, రక్షించయ్యా అని అడిగింది. ఆమెకి ఎందుకండి, రేపు మాపు నేను రానైపోతాను, నేను సింహాసనం మీద కూర్చుంటాను, నేను వైభవంలో ఉంటాను, ఎవరు వెళ్ళిపోతే నాకు ఎందుకు అనుకోవచ్చు కదా. కానీ అనుకోలేదండి. కారణం ఏంటంటే ఎస్తేరు అసలు శిష్యులైన దేవుని బిడ్డ. ఈరోజు నీవు, నీ కుటుంబం నశించిపోతుంటే నీకు చింత లేదు, నీ సహోదరులు పాడైపోతుంటే నీకు చింత లేదు. ఈ రోజున మనము అసలు శిష్యులైన దేవుని బిడ్డలుగా మారటానికే దేవుడు ఈరోజు, రేపు, ఎల్లుండి దేవుడు మనకి అవకాశం ఇచ్చారు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడదామండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనతో ఈ ఉజ్జీవ సభలు ప్రారంభించుకుందామండి. కళ్ళు మూసుకొని 2 చేతులు ఆయన వైపు చాపి నాతో పాటు ఏకీవిస్తూ ప్రార్థించండి. నాయనా, ఈరోజు నన్ను మార్చయ్యా, నన్ను వెలిగించయ్యా, నన్ను రగిలించు ప్రభా, నీ అగ్ని చేత నన్ను కాల్చయ్యా. నా ప్రభా, నేను నశించిపోవటమే కాదయ్యా, అయ్యా నేను రక్షించబడటమే కాదయ్యా, నేను నీ కృపలో నిలబడటమే కాదయ్యా, నేను అసలు శిశులైనటువంటి దేవుని బిడ్డగా మారాలని ఆశపడుతున్నానయ్యా. నన్ను మార్చయ్యా, నన్ను ఉజ్జీవపరచయ్యా. నేను ఎవరికి ఉపయోగకరం కాదని ఒకవేళ అనుకుంటున్నారేమో అనేకులు ప్రభా, నాయన నన్ను ఉపయోగకరమైన పాత్రగా చేయి ప్రభా. నా యవ్వన కాల జీవితాన్ని ఇదిగో ప్రభా, ఇంతకాలం నేను ఒకవేళ అర్థంగా గడిపానేమో ప్రభా, ఈ రోజు నీకు సమర్పించుకుంటున్నానయ్యా. ఈ సభల ద్వారా, ఈ ఉజ్జీవ కూడికల ద్వారా ఈ 3 దినాలు కూడా నీ సన్నిధిలో ఉంటానయ్యా, నీ పాదాలు పట్టుకుని వేడుకుంటానయ్యా. నాయన, నేను అయ్యా ఒక ఇర్మియా వల్లే మారాలని ఇష్టపడుతున్నానయ్యా, నేను ఒక ఎస్తేరు వల్లే మారాలని ఇష్టపడుతున్నానయ్యా, నేను ఒక అబ్రహాము వలె అసలు శిశులైన దేవుని బిడ్డగా నేను నీ కొరకు నిలబడాలని ఆశపడుతున్నానయ్యా. ఈ 3 దినాలు ప్రభా నీ సన్నిధిలో నేను గడుపుతూ ఉండగా, ఈ 3 దినాలు నీ పాదముల యొద్దకు వచ్చి నేను స్తుతిస్తూ ఉండగా, నీ మాట వింటూ ఉండగా, నా దేవా నన్ను కూడా అలా మార్చయ్యా, నా జీవితాన్ని కూడా అలా మార్చయ్యా. పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, మా దైవజనులు రాజ్ ప్రకాష్ పాల్ గారిని మీరు ప్రేమించి మీరు ఇచ్చినటువంటి పరిచర్యను బట్టి వందనాలు, స్తోత్రములు ప్రభా. అవునయ్యా, నీ సేవకులు ఎంతో వైరాగ్యము కలిగి ప్రభా అనేక మంది రక్షించబడాలి, అనేకులు ఉజ్జీవింపబడాలి. నేను ఎలాగైతే దేవుని కోసం సాక్షిగా నిలబడ్డానో, ఈ లోకంలో అనేకులు కూడా నా వలె దేవునికి సాక్షిగా నిలబడాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఈ ఉజ్జీవ సభలు ఏర్పాటు చేసి ఉండగా ప్రభు, ఇది మీ పని నాయనా, మీరు జరిగించండి. మీ కార్యం ప్రభు మీరు జరిగించండి. మా శక్తి కాదయ్యా, మా బలము కాదయ్యా, మా ధనము కాదయ్యా, మా జ్ఞానము కాదయ్యా, ఇది మీ ఆత్మ ద్వారా మీరు జరిగించబోతున్నటువంటి గొప్ప కార్యమని నమ్మి నీ నామమును స్తుతిస్తున్నామయ్యా. వచ్చినటువంటి బిడ్డలు బట్టి వందనాలు ప్రభా. నాయన, ఈరోజు, రేపు, ఎల్లుండ జరగబోతున్న ఈ సభలను మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. దైవజనులను, సేవకురాలని మీ ఆత్మతో అభిషేకంతో నింపి నాయన నీ మాటలను ప్రకటించేవారిగా,
మీ జీవజల నది వలె నీ సేవకుల్లో నుండి నీవు ప్రవహించమని మీ పాదములు పట్టుకుని వేడుకుంటున్నానయ్యా. మీకు మాత్రమే మహిమ కలగాలయ్యా, మీకు మాత్రమే ఘనత కలగాలయ్యా, మీ నామం మాత్రమే హెచ్చింపబడాలి తండ్రి. నేను మేమందరము నేల మట్టుకు తగ్గించబడటానికి సహాయం చేయండి. పాటల ద్వారా నీ నామాన్ని కనపరుస్తూ ఉండగా మీ ఆత్మాభిషేకంతో ప్రతి ఒక్కరిని నింపి నడిపించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.